నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇటు మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్తో పాటు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా ప్రచారంలో కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎన్ని స్థానాలు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ? మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ మానిటరింగ్ కమిటీ కన్వీనర్ జితేంద్ర గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, కొద్దిసేపటి క్రితం మేము మీటింగ్ జరిగింది. మీ మానిటరింగ్ కమిటీ ఏం చేయబోతుంది? మీ రోల్ ఎట్లా ఉండబోతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో? ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 116 మున్సిపాలిటీసు, 7 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. గడిచినటువంటి 2 సంవత్సరాలలో అనేక బైపోల్స్ జరిగినాయి. కంటోన్మెంట్ ఎలక్షన్ కానీ, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో దాదాపుగా 2 బీఆర్ఎస్ సీట్లే. 2 బీఆర్ఎస్ సీట్లలో మరి కంటోన్మెంట్ కూడా అత్యధిక మెజార్టీతో సాధించిన అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో దాదాపుగా 24,000 ఓటర్స్తో గెలవడం జరిగింది. అలా 2 బీఆర్ఎస్ఏ సీట్లే. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో అనేక విధ్వంసాలు జరిగినాయి. భూ విధ్వంసం, రాజకీయ విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ రకంగా 3 అంశాల మీద నీళ్లు, 2 జీవనదులు ఉన్నా కూడా 2 ఏరియాలలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా నియామకాలు మనం ఈ రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి 1,200 పిల్లలు బలిదానం చేసుకొని ఉద్యోగాలు వస్తాయని చేస్తే ఇక్కడ మాత్రం 10 సంవత్సరాలలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. మరి అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. నిధులు, నియామకాలు, అదేవిధంగా మరి ఈ 3 అంశాల మీద జరుగుతున్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి అవినీతి, మరి కాళేశ్వరంలో కేసీఆర్ గారు, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కవిత గారు, అదేవిధంగా కార్ రేస్లో కేటీఆర్ గారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారు. వీళ్ళు మొత్తం ఉన్న వాళ్ళంతా కుంభకోణాలలోనే మిగిలిపోయారు తప్ప రాష్ట్రానికి చేసినటువంటిది ఏమీ లేదు. మరి అదేవిధంగా ఆ రోజు 2 రాష్ట్రాలలో ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నా కూడా సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పొడగొట్టుకొని కూడా పిల్లలు బలిదానం అవుతుండ్రని ఈ రాష్ట్రానికి 2 రాష్ట్రాలలో మరి ఇస్తే 2 రాష్ట్రాలలో ఇబ్బందికరంగా అయింది. కాబట్టి ఈరోజు ఇచ్చిన రాష్ట్రాన్ని మరి ఆ రోజు ఒక మిగులు బడ్జెట్తో ఇస్తే ఈరోజు 8,11,000 కోట్ల రూపాయల అప్పులు పాలు చేసి 6,500 రూపాయలు ఈరోజు మరి ఒక వడ్డీలకే చెల్లించడం జరుగుతుంది. మరి ఈరోజు అనేక బాకీలు ఇటు ఉద్యోగులకు, అదేవిధంగా అటు మరి పనిచేసినటువంటి కాంట్రాక్టర్స్కు, మరి ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రూరల్లో చేసినటువంటి సర్పంచులు మేము వచ్చే లోపటినే, మా ప్రభుత్వం వచ్చే లోపటినే దిగిపోయారు. వారికి అనేక కోట్ల రూపాయలు మరి అప్పుల పాలు పెట్టి వాళ్ళకు పెట్టిపోయి మరి అంతా టోటల్గా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 8,11,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసేసి రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి మరి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల కింద మరి తీసుకోవడం జరిగింది. మరొకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 పక్షాలుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గొప్పగా పరిపాలిస్తూ మరి అన్ని రకాలుగా ఈరోజు 6 గ్యారంటీలలో మరి 200 విద్యుత్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా ఉచిత బస్సు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక జీడిపిలో ఒక సంచలనం సృష్టించింది. ఈరోజు అందరికీ అర్థం కానిది ఏంటంటే రాష్ట్రంలో రవాణా వ్యవస్థ నడిస్తే ప్రజలు బయటికి వెళ్ళి మన కొనుగోలు జరిపితే దాంట్లో మనకు జిఎస్టీ కానీ మిగతా వస్తాయి. దానివల్ల నష్టం కాదు, లాభమే జరిగింది. కాబట్టి ఉచిత బస్సు కానీ, 200 విద్యుత్ కానీ, గ్యాస్ కానీ, ఇట్లా అనేక రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని, అదేవిధంగా ఈరోజు పెద్దది 10 సంవత్సరాలు పరిపాలిస్తే ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయి అట్టడుగు వర్గాలకు అన్నట్టుగా దొడ్డు బియ్యం ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఈ రేషన్ డీలర్స్కి ఒక మాఫియా టైప్ నడిపిండు 10 సంవత్సరాలు. ఇది వెంటనే మరి ప్రభుత్వం రాగానే ఈ సన్న బియ్యం ఇచ్చి 3,20,00,000 మందికి ఈరోజు సన్న బియ్యం ఇవ్వగలుగుతున్నాం, 1,00,000 రేషన్ కార్డులు ఇవ్వగలుగుతాం, ఇంటిగ్రేటర్ స్కూల్స్ ఇవ్వగలిగినాం. ఈరోజు విద్య, ఉద్యోగాలు, వైద్యం చూడండి, ఈరోజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేయగలిగినాం. ఈ విధంగా చూస్తే విద్య, ఉద్యోగాలు, వైద్యము, ఈ 3-4 విషయాలలో ఇంటిగ్రేటర్ స్కూల్స్ ఈ 200 కోట్లతో ఈరోజు 25 ఎకరాల్లో ఒక్కొక్క
కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో స్కూల్ని కట్టడం జరుగుతున్నది. విద్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. కాబట్టి మరి మనం జరిగినటువంటి స్థానిక శాసనసభ ఎలక్షన్స్, అక్కడ జరిగినటువంటి బైపోల్స్ ఎలక్షన్స్లో కానీ, మొన్న జరిగినటువంటి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపుగా 8,000 పైచీలకు గ్రామ పంచాయతీని కైవసం చేసుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా 116 మున్సిపాలిటీలలో, అదేవిధంగా 7 కార్పొరేషన్స్లో 90% మేము మున్సిపాలిటీలని మేము కైవసం చేసుకోవడానికి మేము ప్రణాళికలు జరుగుతున్నాయి. తప్పకుండా ఇక్కడ మేము గెలవడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి ఈ గడిచిన 2 సంవత్సరాలలో కలిసి ప్రయాణం చేసిండ్రు. మరి ఆ రోజు ఉన్నటువంటి 37% నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేవారికి బీఆర్ఎస్ది 17% పడిపోయింది. బీజేపీ పర్సెంట్ కొంత చేసి మేలు జరిగినా కూడా మరి ఇక్కడ జరిగినటువంటి బైపోల్లో కూడా ఏం జరిగింది, ఈరోజు డిపాజిట్లు రాని పరిస్థితి బీజేపీకి. బీజేపీ రాష్ట్రంలో ఏమీ లేదు. ఇంతో అంతో కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో తేటా తెల్లమైపోతుంది. బీఆర్ఎస్ కుప్పగూలుతుంది. వీళ్ళ చేసినటువంటి ఘనకార్యాలు, వీళ్ళు చేసిన కుంభకోణాలు అన్నీ బయటకు వస్తాయి. ప్రజలు చీకొట్టిండ్రు. ఈరోజు 94 మన నియోజకవర్గాలలో గ్రామ పంచాయతీలలో గెలిచినాం మేము. రాబోయే కాలం మున్సిపాలిటీలో కూడా ఆ విధంగా రిజల్ట్ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 నెలల్లో చేసింది ఏం లేదు, మొత్తం అంతా స్కామ్లో ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించలేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరి ఒక్క స్కీమ్ చూపియారైంది, ఏం చేసిరు, ఏం చేయలేదు. వాళ్ళు చేసిన స్కీమ్సే కదా అంతా. మొత్తం ఇప్పటిదాకా 6, 5 చెప్పినాను. మొత్తం అందరి పేర్ల మీద కుంభకోణాలు ఉన్నాయి. వాళ్ళు గొర్రెల కుంభకోణము, విద్యుత్ కుంభకోణము, కాళేశ్వరం కుంభకోణము, ఫార్ములా ఏస్ కుంభకోణము, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది అదంతా గోప్యత ఉండేటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించి బిడ్డే అల్లుడిది కూడా చేయించేసి రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం ఎక్కడ వస్తుందో అని చెప్పి 2014 నుంచి మొదలు పెడితే 18 కూడా ఆ విధంగా ట్యాపింగులు చేసి, అదేవిధంగా ఒక దళిత నాయకుడైనటువంటి ప్రతిపక్ష నాయకుని తీసుకెళ్ళి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి కేసీఆర్ 88 సీట్లు వచ్చినా కూడా సాలదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాము అని సిఎల్పిని కూడా కలుపుకోవడం, భారతదేశ స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి పార్టీని తీసుకెళ్ళి మేము బీఆర్ఎస్లో కలుపుకోవడం. బీఆర్ఎస్ ఈరోజు టీఆర్ఎస్ అనే దాని నుంచి పదాన్ని తీసేసి బీఆర్ఎస్ పెట్టిండు. ఇంకా తెలంగాణలో ఏం పని అండి, అసలు ఆయనకు పనే లేదు, ఆయన చేయాల్సిందే లేదు, అన్నీ కోల్పోయిండు ఆయన. బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టిండో తెలంగాణ అనే పదాన్ని తీసేసిండు కాబట్టి ఆయనకు ఈ తెలంగాణలో పనే లేదు, ఇంకా తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు ఆయనకు. ఫోన్ ట్యాపింగ్ కానీ ఈ ఫార్ములా కేసు రేసింగ్ కానీ కేసులో కూడా విచారణతో సరిపెడుతుంది తప్ప ఎక్కడ కూడా అరెస్టులు చేస్తలేరు. ఎందుకు? కేసీఆర్ అంటే భయపడుతున్నారా, కేటీఆర్ అంటే భయపడుతున్నారా? ఓన్లీ విచారణతో ఎందుకు సరిపెడుతున్నారు? అరెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అరెస్ట్ చేయడం, జైలు వేయడం కొద్ది క్షణాల సమయం కాదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ పరిపాలనలోకి వస్తాడో, పరిపాలన తెస్తాడో అని చెప్పేసి అనేక రకాల దౌర్జన్యాలు చేసిండ్రు. మనకున్నటువంటి నోటుగోటు కేసులో 3 నెలలు జైలు వేసిండ్రు. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలో భార్యతో అక్కడ ఉన్నటువంటి నిద్రిస్తున్న సమయంలో తలుపులు పగలగొట్టి అక్కడ నానా భీతిత్వం సృష్టించి అక్కడ అబాసుబాలు చేసిండ్రు. అక్కడ డ్రోన్ ఎవరో ఎగిరేస్తే, అక్కడ ఉన్నటువంటి కబ్జా చేస్తే డ్రోన్ వచ్చిన వ్యక్తులు ఎవరో రిపోర్టర్ ఎగిరేస్తే 16 రోజులు జైల్లో పెట్టింది. అలాంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే రేవంత్ రెడ్డి గారికి ఒక 2 నిమిషాలు కాదు వీళ్ళందరినీ చేయలేయడానికి. కానీ చట్టం తన పని చేసుకోపోతుంది అన్నట్టు విధానం మీద పోతున్నాం. ఈరోజు కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా బీజేపీ వారికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పరంగా. మరి సిబిఐ ఎంక్వైరీ చేసేసి తొందరగా ఆయన జైలు వేయొచ్చు కదా. ఈరోజు ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నారు. మా చేతిలో ఉంది, మేము చేసినాము, దాన్ని ఈరోజు సిబిఐకి ఇచ్చినాం. సిబిఐకి ఇచ్చిన రోజులైనా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే 2 మంత్రులు ఉంటే ఈరోజు మన రెండు రాష్ట్రాల 2 జీవనదులు ఉన్నా కూడా కనీసం వాళ్ళు ₹1 తీసుకొచ్చిన పాపాన పోలేదు. కనీసం ప్రాంతం మీద, ఆయనకున్నటువంటి రాష్ట్రం మీద వీళ్ళకి ఏమాత్రం లేదు. పదవుల మీద ఉన్నటువంటి మన ఈయన 2 మినిస్టర్లకు ఏమాత్రం వాళ్ళకు అంకిత జ్ఞానం లేదు. దీని మీద వాళ్ళకు అవసరాలు కూడా లేనట్టుగానే పదవి పరమోధర్మంలాగా ఉంది తప్ప 1,00,000 కోట్లు తెస్తే 2 వైపుల ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మోడీ గారితో కలిసి ప్రయాణం చేసిండు. ఆ రోజు ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేకపోయాడు. నిధులైతే రాలేకపోయినాయి అవి. మరి ఈరోజు విమర్శించడం ఏంది? 10 సంవత్సరాలు పరిపాలించి చేతగాకుండా వాళ్ళు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక పర్యాలు ఢిల్లీకి ప్రదక్షిణలు చేసి అడుగుతున్నారు, అయినా వాడు ఇవ్వట్లేదు, వివక్ష చూపిస్తున్నారు. మరి ఇక్కడ మా దగ్గర నుంచి
మేము రూపాయి ఇస్తే మా దగ్గర నుంచి 30 రూపాయలు కూడా తిరిగి ఇవ్వట్లేదు. అదే వాళ్ళకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో 200-300 రూపాయలు తిరిగి చెల్లిస్తుండే వాళ్ళకి జీఎస్టీ రూపకంగా. ఇక్కడ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇంకా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. అవి ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకి మున్సిపల్ ఎన్నికల్ని ఒక రెఫరెండంగా భావిస్తున్నారా మీరు? అన్ని రిఫరెండాలే నడుస్తున్నాయి ఇక్కడ స్థానికంగా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ కూడా రిఫరెండంగానే అయింది. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు సయానంగా. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఆ విధంగానే జరిగినాయి. ఇవి కూడా 90% కైసవం చేసుకుంటాం తప్పకుండా. మొత్తానికైతే ఇటు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతూ సాగుతుంది. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ఇప్పటికే ఇటు ప్రచారం జరుగుతుంది కాబట్టి మరి 90 స్థానాలు పైగా గెలుస్తాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ నేతలు కానీ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మరి 90% పైగా మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు కూడా కైవసం చేసుకుంటామని మరి మానిటరింగ్ కమిటీ కన్వీనర్ జితేందర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్ RTV గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.